Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, మన ఛానల్ ద్వారా ఇప్పుడు మీకు చాలా కాలేజ్ గురించి చెప్పాను. ఈ రోజు కూడా మీకు ఒక కొత్త క్యాంపస్, అది కూడా పూణేలో వచ్చినటువంటి క్యాంపస్ అన్నమాట. ఆ క్యాంపస్ ఏంటి, ఆ క్యాంపస్లో ఎటువంటి కోర్సు అనేది అందిస్తున్నారు, సో ఈ క్యాంపస్లో ఈ కోర్సు తీసుకోవడం వల్ల మీకు జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను చేసినటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు ప్రీవియస్ చాలా వీడియోస్లో మీకు నేను న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీకు చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీకు చెప్పాను అనుకున్నట్లయితే, ఇక్కడ మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఒక 3 బెనిఫిట్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అవి ఏంటి ఆ 3 బెనిఫిట్స్ అన్నట్లయితే, మనం ఒకటి కరికులం అనమాట. అంటే వీరు పెట్టినటువంటి కరికులం అనేది వచ్చేసి మీకు ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో ఖచ్చితంగా ఆ కరికులం పెట్టారు. అండ్ కోడింగ్లో మీకు మంచి ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి మీకు ఎక్స్పోజర్ అనమాట. అంటే ఏదైతే మీకు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల పట్ల మీకు ఎక్స్పోజర్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్, అదేవిధంగా మీకు పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నటువంటి సిటీఓస్ వచ్చి ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి కూడా, అదేవిధంగా మెంటర్షిప్ అనేది ఇస్తారని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. మూడోది వచ్చేసి మీకు స్టార్టప్స్ అనమాట. అంటే ఎవరికైనా ఒక స్టార్టప్ పెట్టాలనుకున్నా, అటువంటి ఆలోచన ఉన్నా కానీ ఒక ₹1,00,00,000 ఫండ్ అనేది వీళ్ళు రెడీ చేసి పెట్టారనమాట. సో ఇటువంటి అన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి, అదేవిధంగా దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక 2 IITians అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. ఒకళ్ళు వచ్చేసి మీకు సిద్ధార్థ్ మహేశ్వరి, ఇంకోళ్ళు వచ్చేసి మీకు నిశాంత్ చంద్ర అనమాట. వీరి యొక్క ఐడియాతో వచ్చినటువంటి కాలేజే ఈ యొక్క న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ప్రీవియస్గా మనకి ఢిల్లీలో ఉందన్నమాట. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి క్యాంపస్లో టోటల్ సీట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్ రీత్యా వీరు కొత్తగా పూణేలో ఇంకొక కాలేజ్తో టైప్ పెట్టుకొని అక్కడ ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. మరి పూణే కాలేజ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే, సో ఈ పూణే కాలేజ్ వచ్చేసి మనకి అజింకా DY పాటిల్ యూనివర్సిటీ అనమాట. సో ఇక్కడ మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్యాంపస్ కూడా చాలా గ్రీనిష్ క్యాంపస్, చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపస్, మంచి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్స్లో మీకు ఏదైతే ఇప్పుడు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయో అన్ని సాఫ్ట్వేర్స్తో పాటు ఒక మెడికల్ సెంటర్తో పాటు సో మంచి హాస్టల్ ఫెసిలిటీ, అదేవిధంగా మంచి ఆడిటోరియము, ఓకే, అదేవిధంగా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి టోటల్ క్యాంపస్తోని మేము ముందుకు రావడం జరిగింది. సో మరి ఇక్కడ మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అది మనకి 26th జూన్ ఉందన్నమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి ఒక 3 సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి జనరల్ యాప్టిట్యూడ్, 2 ఇంగ్లీషు, 3 వచ్చేసి మ్యాథమెటిక్స్. టోటల్గా మీకు ఒక ఏదైతే ఉన్నాయో క్వశ్చన్స్ అనేవి ఆప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి ఒక 10 క్వశ్చన్స్, ఒక 15 నుంచి మీకు మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అది 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కావచ్చు, అదేవిధంగా 11th 12th మ్యాథమెటిక్స్ కావచ్చు. ఇది కేవలం మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందన్నమాట. మరి ఎవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు అనుకున్నట్లయితే, ఎవరైతే ఇంటర్మీడియట్ వచ్చేసి 2022లో కానీ, 23లో కానీ, 24లో పాస్ అయినటువంటి స్టూడెంట్ ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్ని రాయొచ్చు అనమాట. మరి ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా అనుకున్నట్లయితే, ఖచ్చితంగా మీకు మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఒక 10% స్కాలర్షిప్స్ అనేది గర్ల్స్ స్టూడెంట్స్కి అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మీకు టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటి JEE కావచ్చు, CBSE ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ కనుక ఎక్కున్నట్లయితే మీకు కూడా అకాడమిక్ అచీవ్మెంట్ స్కాలర్షిప్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి అంటే ఇటు స్కిల్స్తో పాటు ట్రైనింగ్ అనమాట. వారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కనుక మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది కూడా గ్లోబల్ డిగ్రీ. అంటే వీళ్ళు తయారు చేసినటువంటి సిలబస్ అనేది చాలా అడ్వాన్స్డ్ సిలబస్తో మేము ముందుకు రావడం జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే రెండింటి కాంబినేషన్స్తో ఫస్ట్ గ్లోబల్ డిగ్రీ వారు అందిస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ యొక్క సెకండ్ క్యాంపస్ ఎవరైతే మీకు ఇప్పటికి కూడా ఫస్ట్ క్యాంపస్లో సీట్ రాకపోయినా, లేకపోతే ఇప్పటివరకు కూడా మీకు ఒక మంచి యూనివర్సిటీలో సీట్ రాకపోయినా కానీ ఈ క్యాంపస్ మనకి పూణే అంటే దాదాపు మనకి దగ్గరగానే ఉంటుంది. అదేవిధంగా పూణే గురించి మేము అందరికీ తెలిసిందే, మంచి ఎడ్యుకేషన్ హబ్ అనమాట. ఎడ్యుకేషన్ హబ్తో పాటు IT సెక్టార్లో మా హైదరాబాదు, బెంగళూరుతో పోటీ పడుతున్నటువంటి సిటీ ఏదైనా ఉందనుకున్నట్లయితే అది పూణే అనమాట. అందుకని వీళ్ళు పూణే సిటీని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పూణే సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ,
ఆ యూనివర్సిటీలో మీకు అకామిడేషన్ ఇస్తూ అక్కడ మీకు అడ్మిషన్ ఇస్తూ 4 years డిగ్రీస్ని మీకు ప్రొవైడ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తూ మిమ్మల్ని రేపు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మంచి ప్లేస్మెంట్ వచ్చే విధంగా మీకు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇటువంటి కాలేజ్ ఎదురు చూసినటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు వారు అందిస్తున్నటువంటి ఒక ఎగ్జామ్ అయితే ఉందో ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఈ కాలేజ్లో మీరు జాయిన్ కావచ్చు అనమాట. సో దానికి సంబంధించినటువంటి లింకు అదేవిధంగా మిగతా వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. మీరు అప్లై చేస్తారని ఆశిస్తూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.